कांग्रेस का सबसे जो गहरा असूल है ये है कि जनता लोकतंत्र में सर्वोपरि होती है, जनता की हमेशा सुनवाई होनी चाहिए। ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఒకే ఒక లక్ష్యం ఏమిటంటే అది ప్రజల కోసం పనిచేస్తోంది. ప్రజలు తమ సమస్యలు ఏమి చెప్పినా ఎప్పుడు చెప్పినా వినడానికి సిద్ధంగా ఉంటుంది. यहाँ बैठे एक एक नेता को ये मालूम है कि उनकी जवाबदेही आपके प्रति है। ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి నేత, గెలిచినటువంటి ప్రతి నేత మీకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అనేటటువంటి ఒక భయంతో ఉంటారన్న సంగతి మీ అందరికీ తెలుసు. यहाँ बैठा एक एक नेता जानता है कि सत्ता आपने दी है, शक्ति आपने दी है, सम्मान आपने दिया है और उस सम्मान और उस शक्ति का आदर होना चाहिए। మీరు ఈ ప్రభుత్వానికి కావాల్సినటువంటి శక్తిని ఇచ్చారు, ఒక శక్తివంతమైనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చారు. ఈ ప్రభుత్వం యొక్క శక్తి యుక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ సేవకు పనికి రావాలి, అవన్నీ మీకు ఉపకరించాలి. इसीलिए जो गारंटी आपको दी थी हमारी प्रदेश सरकार ने, उसको पूरा करने का काम सरकार बनते ही शुरू हो गया। స్నేహితులారా, ఏ రాజ్యాంగాన్నైతే పరిపూర్ణంగా తీసేయాలనేటటువంటి ప్రయత్నం జరుగుతుందో ఆ ప్రయత్నాలకి గండి కొట్టడం అనేటటువంటిది ఇక్కడి నుండే ప్రారంభం కావాలి. और इनसे वो सुविधाएं मिली आपको जो बाकी देश में नहीं मिल रही हैं। जहां जहां भाजपा की सरकार है वहां लोग तड़प रहे हैं, तरस रहे हैं। ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్నాయో అక్కడ ప్రజలు సౌకర్యాలు లేక, పథకాలు లేక అల్లాడుతున్నారు అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. यहाँ सिलेंडर 500 रुपए का है, बाकी प्रदेशों में कल मैं उत्तर प्रदेश से आई, 1200 रुपए का सिलेंडर है उत्तर प्रदेश में। తెలంగాణ రాష్ట్రంలో 500 రూపాయలకు ఇంట్లో సిలిండరు దొరుకుతుంది. నేను నిన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యటించినప్పుడు అక్కడ 1200 రూపాయలకు సిలిండరు అమ్ముతున్న సంగతి తెలుసుకున్నాను. महंगाई का सामना करने के लिए जनता के लिए कोई सहायता नहीं है, कोई समर्थन नहीं है। ప్రజలకి సహకారం కానీ ఏ రకమైనటువంటి సహాయం కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు